ఈస్టర్కి ముందు ఉన్నటువంటి ఆదివారాన్ని మనము మట్టల ఆదివారంగా జరుపుకుంటాం. అదే రేపు ఆదివారం జరగబోయేది. దానిని ఉద్దేశించి దానిలోని కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మట్టల ఆదివారానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దానిని ఆచరిస్తుంది క్రైస్తవ సమాజము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవిత కాలంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత సువార్తను ప్రకటించిన ఆ కాలంలో చివరి దినాలు, ఇంకా కొద్ది రోజుల్లో మరణిస్తారు అనగా ఆయన యెరూషలేమునకు వెళ్ళడం జరిగింది. అది ఒక గాడిద పైన ఎక్కి. ఆయన వెళుతున్నప్పుడు ప్రజలు ఆయన ఎక్కిన గాడిద పైన బట్టలు పరచటం, చెట్ల కొమ్మలు నరికి వేయడం, ఆయనకు జయము హోసన్న అని పాటలు పాడడము, అలాగే ఆయన దేవాలయం యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయంలోనికి ప్రవేశించి దేవాలయంలో జరుగుతున్న ఆ వ్యాపారాలన్నీ ఖండించటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు గాడిద పైనే ఎందుకు వెళ్ళారు? ఆయన వెళ్ళిన ఆ గాడిద పైన బట్టలు పరచడానికి కారణం ఏంటి? దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేవి గతంలో మనం మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు మరొకసారి క్రొత్త వారి కొరకు, వినని వారి కొరకు, బయట వారి కొరకు ఈరోజు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు గాడిద పైన వెళ్ళారు. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అడిగినప్పుడు, లేదా ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ప్రవచనాన్ని నెరవేర్చుటకు అలాగూ చేయవలసి వచ్చింది. ఈ విషయాలు ఒక్కసారి మనం లేఖన భాగాన్ని చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఇలా జరిగింది అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు గాడిద పైన ప్రయాణం చేయడానికి కారణం ఏంటి అంటే, లేఖనాన్ని నెరవేర్చుటకు. ఏంటి ఆ లేఖనంలో ఉన్నది అంటే, నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అన్నమాట. ఇది ఎక్కడుందో మీ అందరికీ బాగా సుపరిచితమే. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. ఈ లేఖనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు గాడిదనెక్కి యెరూషలేమునకు వెళ్ళారు. సియోను కుమారి, సియోను అంటే యెరూషలేము, వెళ్ళారు. ఈరోజు మనం ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే,
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను అన్నారు. కాబట్టి ఈ లేఖనం కూడా ఆయన నెరవేర్చవలసి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి మనకు తెలిసిన విషయం, అర్థం చేసుకున్న విషయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ఎక్కడ నుండి వెళ్ళారు అంటే బేత్పగే, బేతనియ అనే ప్రాంతాల నుండి. ఇది విశ్రాంతి దినమున నడవదగినంత దూరంలో ఉందట. బేతనియ లేక బేత్పగే అనేది యెరూషలేముకి ఎంత దూరం అంటే విశ్రాంతి దినమున నడవదగినంత దూరము. విశ్రాంతి దినమున నడవదగినంత దూరం అంటే ఏంటి అంటే, విశ్రాంతి దినమున ఏ పని ఇశ్రాయేలీలు చేయకూడదు. మరి కనీసం ప్రయాణం చేయకూడదా అంటే, లోపల పట్టణంలో వారున్న ప్రాంతంలో అయితే చేయొచ్చు, కానీ బయటకు వెళ్ళాలి అంటే మాత్రం ఒక కొంత దూరం లిమిట్ పెట్టారు. ఆ దూరాన్ని మన కిలోమీటర్లో చెప్పాలి అంటే సుమారు 1 కిలోమీటరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బేతనియ, బేత్పగే అనే ప్రాంతాలు ప్రక్కన ఉన్నాయి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళదగిన దూరం ఎంత అంటే 1 కిలోమీటర్ అంతా, సుమారు అంతే, మనం ఖచ్చితంగా చెప్పడానికేం లేదు. అయితే ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆయన తన శిష్యులను పిలిచి ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి గాడిదను దాని పిల్లను తోలుకురమ్మని చెప్పారు. అది కట్టబడి ఉంటుంది అని చెప్పారు. అసలు యేసుక్రీస్తు వారు ఎక్కింది గాడిదనా, గాడిద పిల్లనా? రెండింటినీ ఒకేసారి ఎక్కుతారా? అంటే మనం మామూలుగా ఏదో గాడిదని ఎక్కను లేదా గాడిద పిల్లని ఎక్కను అని మాట్లాడుకుంటూ ఉంటాంలే, కానీ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, 2 మాటలు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తున్న మాట ఏంటి? మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిదయు దానితో పాటు గాడిద పిల్లయు అన్నారు. 2 ఎందుకు? ఏకకాలంలో రెండింటిపైన ఎక్కుతారా? కొంత దూరమే కదా ప్రయాణం, ఎంత సుమారు 1 కిలోమీటర్ అంతా అనుకుంటున్నాం మనం కదా. ఈ కొంచెం దూరం ప్రయాణంలో కూడా 2 జంతువులు మారాలా? అసలు ఇంతకు ఆయన ఎక్కింది గాడిదనా, గాడిద పిల్లనా? ఒకవేళ ఏదో ఒకటే ఎక్కితే 2 ఎందుకు రాయబడ్డాయి అనేది కొంచెం మనం ఆలోచన చేస్తే, మనకి మత్తయి సువార్తలోనే గాడిద, గాడిద పిల్ల అనే 2 మాటలు కనిపిస్తాయి. ఇదే విషయం మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఇక్కడ పిల్లే కనబడుతుంది, తల్లి కనబడట్లా. గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పారు. మత్తయి గారేమో గాడిదను, గాడిద పిల్లను అన్నారు, కానీ మార్కు గారు గాడిద పిల్ల మాత్రమే చెప్పారు. సరే, ఇదే మాట లూకా గారు ఏం చెప్పారో చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. అంటే అన్నీ చదివించట్లేదు నేను, 30వ వచనం చదువుకుందాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ కూడా కనిపిస్తున్నదేంటి? తల్ల పిల్ల, 2నా? పిల్ల. అలాగే యోహాను సువార్త, యోహాను సువార్తలో కూడా ఏమైనా రాయబడిందేమో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు దేని మీద? గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. అంటే గాడిద, చిన్న గాడిదన్నా గాడిద పిల్లన్నా
ఒకటే. అంటే మనం చదువుకున్న 4 సువార్తల్లో మనకు కనిపిస్తున్న విషయం ఏంటి అంటే, మత్తయి సువార్తలో గాడిద పిల్ల కనిపిస్తుంది కానీ, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు చెప్తున్నది గాడిద పిల్లను మాత్రమే. కాబట్టి దీనిలో మనం దేన్ని తీసుకోవచ్చు అంటే, 2 అనడానికి లేదంటే రెండిటి మీద కూర్చోలేదు ఆయన. 2 ఆయన దగ్గరికి తెచ్చారేమో కానీ రెండిటి మీద కూర్చోలేదు. ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, గాడిద పిల్ల మీదే ఆయన కూర్చున్నారు. అదేంటండి మరి, పిల్లగాడిద మీద కూర్చునే బదులు ప్రక్కనే పెద్ద గాడిద వచ్చింది కదా, దాని మీద కూర్చోవచ్చు కదా, అదైతే బాగా మోస్తుంది కదా కదా. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మనం చదువుకున్న ప్రతి సందర్భంలో, ముఖ్యంగా మార్కు, లూకా సువార్తలో దాని మీద ఎవడును లేక ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అనే మాటను మనం చూడాలి. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, గాడిద పిల్ల అంటే ఏదో చిన్నదని కాదు, అప్పటి వరకు ఎవరూ దాని మీద ఎక్కలేదు అనేది మనం తీసుకోవలసిన మాట. యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద కూర్చోవలసి వచ్చినప్పుడు లేతగా ఉన్నది, చిన్నగా ఉన్నదాన్ని, ముద్దుగా ఉందని చూసి తెచ్చుకోవడం కాదు, కానీ ఆయన ఎక్కబోతున్నది అప్పటి వరకు ఎవరు కూర్చోనిది, ఏ పనికి ఉపయోగించని దానిని ఉపయోగించారని అర్థం. నేను గతంలో చెప్పాను కానీ మరోసారి జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో చూసే ప్రతి సందర్భంలో కూడా ఎవరు వాడనిది, చాలా ప్రత్యేకమైనది, ఇంకా చెప్పాలి అంటే పరిశుద్ధమైన వాటినే ఆయన పనిలో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి, కన్య అయిన మరియ గారినే ఎంచుకున్నారు. పిల్లల్ని కన్న తల్లిని సెలెక్ట్ చేసుకోవాలా. తొలిచూలే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆ గర్భము చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 2, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కబోతున్నది కూడా అంతకుముందు ఎవరు ఎక్కినది కాదు. 3, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆయనను సమాధి చేయడానికి వాడుకున్న సమాధి కూడా అంతకుముందు ఎవరు అందులో పెట్టబడినది కాదు. ఒకసారి ఆ మాటను చూపిస్తాను మీకు. అంటే మరియమ్మ గారి గురించి మీకు తెలిసిందే. 2 ఇప్పుడు మనం ఆల్రెడీ చదువుకున్నాం గాడిద విషయంలో. ఇప్పుడు సమాధి విషయం కనుక ఒకసారి మనం మాట్లాడుకోగలిగితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో, ఆయనను సిలువ వేసిన స్థలములో, అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఎందుకు ఈ మాటని ఎంత ప్రత్యేకంగా రాయించారు అంటే, అప్పటి కాలంలో సాధారణంగా ఒక శవాన్ని పాతిపెట్టిన సమాధిలో మరొక శవాన్ని పెట్టే అలవాటు ఉంది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో ఎలీషా గారిని పెట్టిన సమాధిలోనే ఒక అమాలేకీయుడు సైనికుని పెట్టడం జరిగింది. అప్పుడే కదా ఆ శల్యాలు తగిలి ఆ సైనికుడు లేచినట్టు మనం చూస్తాం. అంటే ఒకరి సమాధిలో ఒకరిని పెట్టడం అనేది మరి స్థలాన్ని బట్టి పెట్టేవారో లేకపోతే అప్పుడు పరిస్థితులను బట్టి పెట్టేవారో మనకు తెలియదు, కానీ అలవాటు ఉంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పెడుతున్న ఈ సమాధిలో మాత్రం అంతకుముందు ఎవ్వరూ పెట్టబడలేదు. మనకి ఈ సమాధి ఎవరిదో కూడా తెలుసు కదా. అరిమతయి యోసేపు గారు తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధి, ఒక ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్న ఆ సమాధిని యేసుక్రీస్తు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడైనా, ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడైనా, దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడైనా ఆయన వాడుకున్న వస్తువులు కానీ, ఆయన కొరకు ప్రత్యేకపరచబడినవన్నీ చాలా పవిత్రమైనవిగా మనం చూసాం. దీన్ని బట్టి మనకు రావాల్సిన విషయం ఏంటి అంటే, ఆలోచన ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు గాడిదను ఎందుకు ఎక్కలేదు అంటే, ఆ గాడిద అప్పటికే చాలామంది వాడేసి ఉండుంటారు కాబట్టి దానిని వాడాలని ఆయన అనుకోవటం లేదు. కానీ మరి అలాంటప్పుడు ఆ గాడిదని ఎందుకు తీసుకురావాలి? గాడిద పిల్లనే విప్పుకొని రావచ్చు కదా. అంటే అది అప్పటి వరకు ఇంకా ఎవరు దానిని వాడలేదు కాబట్టి అది కొంచెం భయంగాను బెరుకుగాను ఉండుంటారేమో. దానికి ధైర్యాన్ని ఇవ్వాలి అంటే, ఒకవేళ ఆ గాడిద తల్లయి ఉంటే ధైర్యపరచాలి కాబట్టి వెంట వచ్చి ఉండొచ్చు. ఇది మనం అనుకోవడానికి మాత్రమే, ఆలోచించడానికి మాత్రమే వీలున్న విషయం. కాబట్టి పక్కాగా అన్ని ఆధారాలను బట్టి మనం ఏమని నిర్ధారించుకోవచ్చు అంటే ఆయన ఎక్కింది గాడిద పిల్లనే. పిల్ల అంటే చిన్నదని కాదు, అదే మొదటిసారి దానిపైన యేసుక్రీస్తు వారు ఎక్కుతున్నారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అయితే ఇక
మనం ఆలోచించవలసిన మరొక విషయం ఏంటి అంటే, అసలు గాడిదనెక్కి యెరూషలేముకు రావడం ఎందుకు అనంటే, ఆయన ఎక్కిన విధానం కానీ, ఎక్కినప్పుడు ప్రజలు చేసిన పనులను కానీ, ఆయనను పొగుడుతున్న విధానం కానీ చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటి అంటే, ఆయన ఈ లోకములోనికి ప్రవేశించేటప్పుడు ఒక రాజుగానే వచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అని తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు. ఇప్పుడు యెరూషలేములోనికి వెళుతున్నది కూడా ఒక రాజుగానే, మరణించినది కూడా ఒక రాజుగానే. పిలాతు గారి ముందు నిలబడినప్పుడు, నీవు రాజువా? అవును, నీవన్నట్టు నేను రాజునే. అలాగే పై విలాసం కూడా రాయించింది. అలాగే యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే అది రాయించి పెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఆయన పుట్టుకైనా, యెరూషలేము ప్రవేశమైనా, అలాగే మరణమైన ఒక రాజులానే జరిగింది. అంటే యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు, గాడిద పైన ఎక్కినప్పుడు బట్టలు పరచడం, మట్టలు పరచడం, స్తుతులు పాడడం, ఇవన్నీ వెనుక ఉన్న కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మరొకసారి రాజుగా ప్రజలు గుర్తించడం, ఆ విషయాన్ని మనకు తెలియచేయడానికి దేవుడు ఇష్టపడడం అనేది మనం ఇక్కడ గుర్తించాలి. అయితే ఇప్పుడు మనకు సందేహం, రాజులు సాధారణంగా గుర్రాల మీద కదా ఎక్కుతారు, గుర్రం కదా ఎక్కువగా వాడేది, మరి ఈయన గాడిదని ఎందుకు వాడారు అంటే, పండితులు చెప్పే విషయము, బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడే విషయము ఏంటి అంటే, రాజు గుర్రాన్ని ఎక్కినప్పటికీ ఎక్కువ శాతం యుద్ధ సమయంలోనే గుర్రాన్ని వాడేవాడట. రాజులు గుర్రాన్ని ఎందుకు వాడతారు అంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఈ మాటే బైబిల్ కూడా చెప్తుంది. ఒకసారి ఆ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఇక్కడ ఒక సత్యవంతుడు కనిపిస్తున్నారు. ఆయన ఒక తెల్లని గుర్రాన్ని ఎక్కారు. ఎక్కింది తెల్లని గుర్రాన్నే కానీ చేయబోతున్నది ఏంటిది? యుద్ధము జరిగించుచున్నాడు. గుర్రం మీద వెళ్ళేవారు ఎక్కువగా దేనిపైన అంటే, గుర్రపు స్వారీ అంటాం కదా మనం మామూలుగా చెప్పేటప్పుడు, గుర్రపు స్వారీ అంటాం కదా, యుద్ధంలోనే ఎక్కువగా వాడతారట. అంటే మామూలుగా కూడా వాడినప్పటికీ ఎక్కువగా దాన్ని వాడేది యుద్ధంలోనే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు గనుక ఒకవేళ గుర్రాన్ని ఎక్కితే, అప్పుడు సాత్వికుడు, దీనుడు అనే పదాలకు అర్థం ఉండేది కాదు కదా. నీ రాజు సాత్వికుడును దీనుడునై భారవాహక పశువు పిల్లను ఎక్కువ వస్తున్నాడని జకరియా గారు చెప్పిన ప్రవచనము, సువార్తల్లో మనం చూసిన విషయము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నారు అంటే, దీనుడై సాత్వికుడై ఏదో పని చేయడానికి వస్తున్నాడు. ఆ పని యుద్ధం అయితే కాదు. యుద్ధం కాదు కాబట్టి ఆయన ఏమెక్కి రావట్లేదు? గుర్రమునెక్కి రావట్లేదు. దేన్నెక్కి వస్తున్నారు? గాడిదనెక్కి వస్తున్నారు. గాడిద సాధుత్వానికి, మృదుత్వానికి, సాత్వికానికి సాదృశ్యం. ఎలాగూ అంటారేమో, మనం అన్ని బైబిల్లో నుండి మనం ఆలోచించవచ్చు. బిలాము గారు బాలాకు గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు గాడిదకే గంత కట్టి ఎక్కారు. గాడిద మీదే ప్రయాణం చేస్తున్నారు ఆయన. గాడిద మీద వెళుతూ ఉండగానే, అంటే ముందు దేవుడు వద్దన్నారు, ఆయన కాదని బయలుదేరారు, అంటే అడిగారు మళ్ళీ కాదన్నారు, పేచి ఏదో బయలుదేరారు. వెళుతూ ఉండగా దేవదూత ఖడ్గము దూసి నిలబడడం అనేది గాడిద కనిపిస్తుంది. కనిపించగానే ఏం జరిగింది? గాడిద ఏం చేసింది? అటు ఇటు వెళ్ళిపోయింది, ఏదో సందులోకి వెళ్ళింది, గోడని గుచ్చి చేసింది. అప్పుడు బిలాము గారు ఏం చేశారు? దాన్ని కొట్టారు, కోపంతో కొట్టారు. అప్పుడు అది మాట్లాడిన మాట మీ అందరికీ తెలుసు, అందుకే తీయించట్లా నేను. ఏమంది? నన్ను ఎందుకు కొడుతున్నావు? అసలు నీవు నా మీద కూర్చొని నన్ను వాడడం ప్రారంభించిన నాటి నుండి ఏనాడైనా నీ మాట నేను కాదన్నానా, మీరానా అని అడిగింది. అంటే దాని స్వభావం ఏంటనమాట? దానిని ఎవరైతే పనికి పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర నమ్మకంగాను విధేయతతోనూ పనిచేసే లక్షణము గాడిదది. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న గుణాన్ని బయట పెట్టాలి అన్నా, ప్రపంచానికి తెలియచేయాలి అన్నా, అక్కడ ఆయన
దేవుడు సెలెక్ట్ చేసిన దేన్ని అంటే తీసుకున్న జంతువుని, ఆ జంతువుని తీసుకుని దానిలో నుండి దానికున్న స్వభావాన్ని బట్టి యేసుక్రీస్తు వారి విషయంలో మనము చూడటానికి అవకాశం ఉంది అన్నమాట. ఎందుకయ్యా గాడిదనే తీసుకున్నారా ఆయన అంటే, అది సాధు స్వభావం కలిగినది, తిరుగుబాటు చేసే స్వభావం కలిగింది కాదు. దేవదూత కనిపించింది కాబట్టి, దేవుడు చేపించారు కాబట్టి ఆ గాడిద పని చేసింది. కాబట్టి దాని గుణం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయే ముందు మనకి చెప్పబడిన మాట, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగో మౌనంగా ఉండునో అనే మాట కనిపిస్తుంది. అది దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి, సాత్వికానికి, విధేయతకు గుర్తుగా కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు గుర్రమును ఎందుకు ఎక్కలేదు, గాడిదనే ఎందుకు ఎక్కారు అంటే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటి అంటే, గుర్రం మీద ఎక్కితే యుద్ధం చేస్తున్నాడని అర్థం. కానీ ఇప్పుడు ఆయన యుద్ధం చేయాలనుకోవట్లా, తన దీనత్వము ద్వారా తన సహోదరులను రక్షించాలి అనుకుంటున్నారు. అందుకే ఆయనను ఒకటి ప్రవచనంలో ఇవ్వబడిన మాట, ప్రవచనంలో కూడా గాడిద ఎందుకు ఇవ్వాలి, గుర్రమైన ఇవ్వచ్చు కదా. దేవుడు చేయించాలనుకుంటే దేంతో చేయించవచ్చు, గుర్రంతోనైనా చేయించవచ్చు, గాడితోనైనా చేయించవచ్చు, ఇంకా దేనితోనైనా చేయించవచ్చు. ప్రవచనంలో కూడా గాడిద ఎందుకు చెప్పబడింది అంటే యేసుక్రీస్తు వారి స్వభావాన్ని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారు దేవుడు. అందుకే గాడిదని ఎంపిక చేసుకున్నారు. సరే, గాడిదని ఎంపిక చేసుకుంటే మంచిగా బాగా పని చేయగలిగింది, అప్పటి వరకు మంచి అనుభవం ఉన్న గాడిదని ఎంపిక చేసుకోవచ్చు కదా అంటే, ఎవరు వాడంది ఆయనకి కావాలి కాబట్టి గాడిద పిల్లనే ఎంపిక చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇకపోతే సరే, గాడిద పిల్లని ఎంపిక చేసుకున్నా కట్టకుండా ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. కట్టకుండా ఉంటే దాన్ని తెచ్చుకోకూడదని ఏం లేదు కదా. యేసుక్రీస్తు వారికైనా తండ్రికైనా ఏది అంటే దాంతో చేయించుకోగలిగిన సామర్థ్యం, శక్తి వారికి ఉంది. మరి కట్టబడిందే ఎందుకు అంటే, కట్టబడిన గాడిద దీనత్వం కలిగిన గాడిద అంటే ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. కట్టబడిన గాడిదేమో పాపముల చేత బంధించబడిన మనకి సాదృశ్యంగా కనబడాలి. అదే గాడిద మీద ఎక్కిన యేసుక్రీస్తు వారేమో సాత్వికాన్ని కనుపరచాలి. అంటే ఒక ఆ పశువు నుండే మనకు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి వాటిని ప్రత్యక్షపరచాలి అనుకుంటున్నారు దేవుడు. అందుకే కట్టబడిన గాడిదను విప్పి తోలుకు రమ్మన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఇక మీదట పాపము చేత కట్టబడిన, పాపము అనే సంఖ్యల చేత కట్టబడిన, తాళ్ల చేత కట్టబడిన వారిని విడిపించబోతున్నారు అనడానికి సాదృశ్యంగానే ఈ పని చేయడానికి దేవుడు ఇష్టపడ్డారు. అర్థమైంది కదా. ఇకపోతే ఏంటి ఆ ఎక్కి వస్తున్నప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎక్కి వస్తున్నప్పుడు ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఒక మాట మరొకసారి చూద్దామా. ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ ఏం కనిపిస్తుంది, దావీదు కుమారునికి జయము అనే మాట కనిపిస్తుంది. ఈ రాత్రి ఈ మాటని కాసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మిగిలినవన్నీ మీకు తెలిసిందే, దీన్ని కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా పేర్లు ఉన్నాయి. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దావీదు కుమారుడు, ఇంకా అబ్రహాము కుమారుడు, ఇంకా నజరేయుడు, మెస్సియా, యేసు క్రీస్తు, మార్గము, సత్యము, జీవము, జీవాహారము, జీవజలము, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు దేవుని కుమారునికి జయము అనట్లా, మరేమంటున్నారు, దావీదు కుమారునికి జయము అంటున్నారు. అలాగే మనుష్య కుమారునికి జయము అనట్లా, లేక అబ్రహాము కుమారునికి జయము అనట్లా. ఇక్కడ వాడుతున్న పదం ఏంటి అంటే దావీదు కుమారునికి జయము అని. ఎందుకు అలా పిలవాల్సి వచ్చింది
ఆ పేరుతోనే ఎందుకు పిలవాల్సి వచ్చింది అని మనం కొంచెం ఆలోచన చేస్తే, ఒకటి, మత్తయి గారు యేసుక్రీస్తు వారిని రాజుగా పరిచయం చేయాలనుకున్నారు. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే చూస్తామన్నమాట. రెండవది, రాజుగా వస్తున్నప్పుడు అబ్రహాము గారు రాజు కాదు. అబ్రహాము గారు రాజు కాదు. మరి మిగిలిన వాళ్ళలో ఎవరిని రాజుగా మనం చూడడానికి అవకాశం ఉంది అంటే దావీదు గారిని మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటంటే దావీదు కుమారుడు అనేమాట. రైట్. ఇప్పుడు దావీదు కుమారునికి చేయమన్నప్పుడు దావీదు గారు ఎందుకు? చాలామంది రాజులు ఉన్నారు కదా. రాజులు కూడా దావీదు గారేనా? సౌలు గారు ఉన్నారు కదా, సొలొమోను గారు ఉన్నారు కదా, ఇంకా చాలామంది రాజులు ఉన్నారు కదా. యేసుక్రీస్తు వారి కంటే ముందు చాలామంది రాజులు ఉన్నారు కదా. వీళ్ళల్లో ఎవరిని కాకుండా, పోనీ అందరూ మంచివాళ్ళు కాదు కాబట్టి పిలవలేదు అనుకుంటే, యూదులలో ప్రాముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు దావీదు గారి తర్వాత. యెహోషాపాతు గారు, యోషియా గారు, వీళ్ళు మంచి వాళ్ళుగానే మనం చూస్తాం కదా. మరి వాళ్ళ పేర్లు కూడా కాకుండా దావీదు గారి పేరే ఎందుకు అంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు గారి పేరే ఎందుకు అంటే, చరిత్రలో ఏ రాజైనా మంచి పరిపాలన చేస్తే దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఏమని అంటే, తన పితరుడైన దావీదుకు వలే అనే మాట. అంటే దావీదు గారి పాలన దేవునికి చాలా బాగా నచ్చింది. ప్రజల కొరకు ఆయన చేసిన పనులు, ప్రజల కొరకు ఆయన చేసిన త్యాగం, అవునా కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అబ్షాలోము గారు తరుముతున్నప్పుడు దావీదు గారు రాజుగానే ఉన్నారు. రాజుగా తన సైన్యాన్ని పంపించి అబ్షాలోముని చిటికలో చంపించగలరు. కానీ అబ్షాలోముని చంపించకుండా కొంతమంది సైన్యాన్ని తీసుకొని చెప్పులు కూడా లేకుండా ఆయనే పరుగులు తీసే పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే, అబ్షాలోము మనసు నెరిగిన వాడై అతను వస్తే దావీదు గారి మీద కోపంతో దావీదు గారికి హాని చేసే పరిస్థితులలో ప్రజలకు కూడా ఎక్కువ నష్టం కలుగుతుంది అని. అంటే నా తప్పుకి ప్రజలు బలి కాకూడదని ఒక మంచి మనస్సు అనమాట. ఎవరిది అంటే, యుద్ధం చేసినప్పుడు చనిపోరంటే చనిపోతారు, కానీ ఇది వ్యక్తిగత కారణం. తాను చేసిన తప్పిదాన్ని బట్టి తన కుమారుడే తనకి శత్రువుగా మారిన సమయం. నా తప్పుకు కారణంగా నా రాజ్యంలో ప్రజలు నష్టపోకూడదు అనే ఒక మంచి ఆలోచన అనమాట. అందుకే దేవుడు ప్రత్యేకంగా రాయించారు. ఏమని? ఊరియా విషయమందు తప్ప అనే మాట కనిపిస్తుంది కదా మనకి. అలానే మిస్టేక్స్ లేవంటే ఉన్న వాటిని దేవుడు పెద్ద కారణాలుగా తీసుకోలేదు. ఎందుకయ్యా అంత ప్రత్యేకంగా రాయించారు అంటే, అతని మనస్సు ఆయనకి నచ్చింది. అందుకే కదా దావీదు గారిని ఎందుకు ఎంచుకున్నారంటే, ఇతడైతేనే నా ప్రజలను పరిపాలించడానికి సరిపోయినవాడు. అర్థమైందా? అంటే దేవునికి తన ప్రజలెంత ముఖ్యమో దావీదు గారు కూడా ప్రజల విషయంలో అంత జాగ్రత్త వహిస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలోనే మనం విన్నాం, ఆయన జనాభా లెక్కలు వేయించినప్పుడు దేవుడు దూతను పంపించి సంహరించాలి అనుకున్నప్పుడు అమాయకులైన ఈ ప్రజలు ఏం చేశారయ్యా, అమాయకులైన గొర్రెల్లాంటి ఈ పిల్లలు ఏం చేశారు, తప్పు చేసింది నేను కదా, నన్ను శిక్షించు అని అడగడం చూస్తాం. ఆ మాట చదువుతున్నప్పుడు ప్రజల మీద ఆయనకున్నది. వాస్తవానికి అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు తప్పించుకోవడానికి ప్రజలనే బలి చేస్తారు. ఎక్కువ శాతం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతమంది ప్రాణాలనైనా బలి ఇస్తారు. కానీ దావీదు గారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే, ప్రజల కొరకు తానే భావినాలి మీరు, ప్రజల కొరకు తానే నష్టపోవడానికైనా కష్టపడడానికైనా ఇష్టపడిన వ్యక్తి. అదే మనసు ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువారిది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో దావీదు కుమారుడు అనడానికి కారణం ఏంటి అంటే, ఆ మనస్సు. దేవుని పిల్లల విషయంలో వారికి ఉన్న మనస్సును బట్టి ఒక రాజుకు ఉండవలసింది అలాంటి మనసే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు కుమారుడు అనే పదం వాడబడింది. అయితే దావీదు కుమారుని విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో అంటే దావీదు కుమారుడు అన్నప్పుడు ప్రత్యక్షంగా కుమారుడు ఉన్నాడు, పరోక్షంగా కుమారుడు ఉన్నారు. ప్రత్యక్షమైన కుమారుడెవరు? ఆ సింహాసనాన్ని ఎక్కిన ప్రత్యక్షమైన కుమారుడెవరు? తన గర్భాన పుట్టిన కుమారుడెవరు? సొలొమోను గారు. పరోక్షంగా శాశ్వతంగా రాజుగా ఆ సింహాసనాన్ని స్థిరపరచవలసిన రాజెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళిద్దరికి కూడా ఏవైనా సంబంధం ఉందా? దావీదు కుమారుడు అన్నప్పుడు దావీదు గారి గర్భవాసము నుండి వచ్చిన ప్రత్యక్షంగా కనినటువంటి కుమారుడు సొలొమోను గారికిని,
అలాగే ఆ సింహాసనాన్ని తరతరాలు యుగయుగాలు నిలపవలసిన పరోక్ష కుమారుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి సొలొమోను గారికి కూడా ఏమైనా సంబంధం ఉందా అనేది కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దావీదు కుమారుడు అంటున్నారు కాబట్టి కదా అనే విషయాలు ఆలోచన చేస్తే సొలొమోను గారి విషయంలో చెప్పబడిన ఒక మాటను మనం చూసుకుందాము. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. నేనతనికి తండ్రినై ఉందును. దేవుడు చెప్తున్న మాట దావీదు గారితో. దావీదు గారు దేవాలయాన్ని కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, నీ వద్దయ్యా, నీ గర్భవాసం నుండి వచ్చిన నీ కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు అని చెప్తూ ఆ కుమారుడిని గూర్చి మాట్లాడుతున్న మాట. ఇంకా మీకు అర్థం కావాలంటే 13వ వచనం నుండి చదువుతాను చూడండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఎవరు? సొలొమోను గారు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎవరిని గురించి మాట్లాడుతున్న మాట ఇది? సొలొమోను గారిని గురించి కదా. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇదే మాట యేసుక్రీస్తు వారిని గురించి కూడా మాట్లాడారు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలోని 2వ లైన్. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలోని 2వ లైన్. నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పలేదు. మరి ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు. 4వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట ఇది. అంటే నేను ఆయనకు తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అనే మాట ప్రత్యక్షంగా సొలొమోను గారిని గురించి వ్రాయబడినట్లు మనం సమూయేలు గ్రంథంలో చూసుకున్నప్పటికీ అది పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట? చెప్పాలి. ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట? యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి చెప్పబడుతున్న మాట. అంటే తండ్రి కుమారుల బంధం దావీదు గారికి, సొలొమోను గారికి, దావీదు గారికి, యేసుక్రీస్తు వారికి. అలాగే దావీదు గారికి, సొలొమోను గారికి, పరలోకపు తండ్రికి, యేసుక్రీస్తు వారికి. ఇక్కడ ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నేను తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అని దేవుడు చెప్పిన మాట ఒకటి సొలొమోను గారిని ఉద్దేశించి, 2 యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి. ఈ విషయంలో ఇద్దరు ఒకటే అని మనకు అనిపిస్తుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే, జ్ఞానము అనబడగానే మనకు గుర్తొచ్చే పేరెవరిది? సొలొమోను గారిది కదా. యేసుక్రీస్తు వారిని మినహాయిస్తే అప్పటి వరకు ఉన్న జ్ఞానులు కావచ్చు, ఆ తర్వాత కాలంలో ఎవరు ఉండరు అని చెప్పడం కావచ్చు. మనం చూస్తే ఏకైక జ్ఞానిగా కనబడే వ్యక్తి ఎవరు మనకి? సొలొమోను గారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? సొలొమోను కంటే జ్ఞానము గలవాడిక్కడ ఉన్నాడు. ఎవరైనా నేనే అని చెప్పారు ఆయన యేసుక్రీస్తు వారు. అంటే జ్ఞానం విషయంలో కూడా సొలొమోను గారు, యేసుక్రీస్తు వారు పోలికగా కనబడుతున్నారు మనకి. అర్థమైందా? దావీదు కుమారులు అన్నప్పుడు సొలొమోను గారు, యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. దేవునికి కుమారులు అన్నప్పుడు సొలొమోను గారు దేవునికి కుమారుడే, యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడే. అలాగే జ్ఞానం విషయంలో కూడా వారిద్దరు పోలికగా మనకి కనబడుతూ ఉన్నారు. ఇక మూడో విషయం ఏంటి అంటే, సొలొమోను గారిని రాజుగా చేయాలి అనుకున్నారు. ఎవరు? దావీదు గారు. కానీ ఆయన చెయ్యాలి అనుకోవడానికి ముందే ఏం జరిగింది అంటే, అదోనియా తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ విషయం తెలిసి నాతాను గారు వచ్చి బత్షెబ గారికి చెప్పడం, ఆమె వెళ్ళి దావీదు గారితో మాట్లాడడం, దావీదు గారు నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కుమారుడైన సొలొమోనుని నేను రాజుగా చేస్తాను అని చెప్పడం మనం చూస్తాం. ఇప్పుడు ఆ రాజును చేసే సందర్భంలో చెప్పబడిన ఒక మాటను మనం చూద్దాం.
మనం ఇవన్నీ ఎందుకు వెతుకుతున్నామంటే యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు గాడిద మీద వెళ్ళేటప్పుడు ఆయనని ఎలా చూసింది సమాజం అంటే రాజుగా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం. ఓకే, వద్దాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనములో, అంతటా రాజు అనగా దావీదు గారు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి పట్టాభిషేకం చేయండి అని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటి అంటే దావీదు గారు వృద్ధాప్యంలో పరిపాలన చేయలేని స్థితిలో ఉండగా ఇదే సమయం అనుకున్న అదోనియా రాజుగా ప్రకటించుకుంటే, ఇది కాదు, నేను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఎవరిని రాజుగా చేయాలి, సొలొమోను గారిని చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు దావీదు గారు ఏం చెప్పొచ్చు అంటే, మన గుర్రాలను తీసుకొని మన సైనికులను తీసుకొని వెళ్ళి నా కుమారునికి పట్టాభిషేకం చేయండి అని చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా దావీదు గారు సొలొమోను గారిని రాజుగా చేయడానికి దేన్ని తీసుకొని వెళ్ళమని చెప్తున్నారు, నా గాడిద కంచర గాడిదని తీసుకొని వెళ్ళమంటున్నారు. ఎందుకు అంటే అక్కడ కూడా సొలొమోను గారి దీనత్వాన్ని చూపించాలనుకున్నారేమో. 2 భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి కూడా అయి ఉండొచ్చు. కాబట్టి సొలొమోను గారికి పట్టాభిషేకం చేసే ముందు లేక అతను రాజుగా స్థిరపరచడానికి ముందు ఆయనను తీసుకొని వెళ్ళడం, గీహోనుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగించిన జంతువేది అంటే కంచర గాడిద. ఇక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. యేసుక్రీస్తు వారిని గాడిద మీద ఎక్కించి వెళుతున్నప్పుడు ప్రజలు ఏమంటున్నారు, దావీదు కుమారునికి జయము. ఎలా ఈయన దావీదు కుమారుడు, ఏ విషయాల్లో దావీదు కుమారుడు అన్నప్పుడు రాజు అనే విషయంలో ముఖ్యంగా. అలాగే దావీదు కుమారుడైన సొలొమోను గారు యేసుక్రీస్తు వారికి అన్ని విషయాలలో కుమారునిగానే కనబడుతున్నారు. సొలొమోను గారు ఎలా కుమారుడు ప్రత్యక్షంగా, యేసుక్రీస్తు వారు కూడా అన్ని విషయాలలోనూ కుమారుడుగా పరోక్షంగా మనకు కనిపించే విషయం. అర్థమైందా? ఇక మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏంటది అంటే సొలొమోను గారి జీవితంలో కనిపించే ప్రత్యేకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అవే ప్రత్యేకంగా మనకి కనబడుతున్నాయి. జ్ఞానం విషయంలో వాళ్ళిద్దరూ అన్నదమ్ములానే కనబడతారు. సింహాసన విషయంలో వాళ్ళిద్దరు అన్నదమ్ములుగానే కనబడతారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపాలి అని దేవుడు అనుకున్నప్పుడు దూతను మరియమ్మ గారి దగ్గరకు పంపించినప్పుడు చెప్పిన ఒక మాట మనం చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయము 32-33 వచనాలు. 32-33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు వారిని గురించి దూత మరియమ్మ గారితో చెప్తున్న మాట. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే ఏ దావీదు గారు కూర్చున్నారు, ఆ తర్వాత ఏ సొలొమోను గారు కూర్చున్నారు, ఆ సింహాసనం మీద కూర్చునే అవకాశం ఎవరికి ఇస్తారట? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తారట. దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండటం అంటే అర్థం ఏంటి? ఆయన శాశ్వత రాజు. అంతకు ముందున్న వారంతా ఒకరి తర్వాత ఒకరు పరిపాలించి వారు అంతమైపోయారు. కానీ యేసుక్రీస్తు వారి రాజ్యం ఎలాంటిది? అంతము లేని రాజ్యము. అందుకే కదా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పేశారు యేసుక్రీస్తు వారు. ఈ లోక సంబంధమైన రాజ్యములో కనబడుతున్న కుమారుడు సొలొమోను గారు అయితే అంతము లేని రాజ్యానికి, పరసంబంధమైన రాజ్యానికి రాజెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన ఇప్పుడు రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తున్నారు కాబట్టి ప్రజలు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము. అంటే ఆ మాటలో ఆంతర్యం ఏంటంటే ఎవరికి శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తానో అంతము లేని రాజ్యానికి రాజుగా ఉంటారని దేవుడు ముందే గర్భమందు ఆయన పడక మునిపే చెప్పబడిందో ఆ మాట నెరవేరాలి అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఆయనకు జయగీతాలు
పాడాలి. ఈ లేఖనాలన్నీ నెరవేరాలి. ఏది? నేను ఆయనకు తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని సొలొమోను గారితో చెప్పింది అక్కడితో ఆగిపోకూడదు. ఏ వ్యక్తి సొలొమోను గారి స్థానంలో ఆ సింహాసనం మీదకి వస్తాడో ఆ వ్యక్తి వరకు అది నిలవాలి కదా. సొలొమోను గారికి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారికి తండ్రి. సొలొమోను గారి రాజుగా చేసిన దేవుడే యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలి. సొలొమోను గారికి జ్ఞానం ఇచ్చిన దేవుడే యేసుక్రీస్తు వారిని జ్ఞానంగా ఈ లోకానికి పంపించాలి. ఇవన్నీ నెరవేరాలి. ఏ సందర్భంలో ఆయనకు పెట్టబడిన ఏ పేరైనా ఎందుకు వాడబడింది అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా కొంతమంది రోగులు, గుడ్డివారు, అలాంటి వారు దావీదు కుమారుడా మమ్మును కనికరించు అని ప్రాధేయపడ్డారు. అంటే ఒక రాజుగా వాళ్ళు ఆయనని చూస్తున్నారు. రాజు తన రాజ్యంలోని ప్రజల్ని ఏం చేయాలి? కనికరించాలి కదా. అందుకే వాళ్ళు వాడిన పదం అది. కాబట్టి ఈ సందర్భంలో మనం చూస్తే గాడిదని ఎందుకు వాడుకున్నారు అంటే సాధుత్వానికి, దీనత్వానికి సంకేతంగా ఉండాలి కాబట్టి. ఎందుకంటే సాత్వికుడై నీ రాజు వస్తున్నాడు అని సియోను కుమార్తె చెప్పమన్నది ప్రవచనం. అది నెరవేరాలి అంటే ఆయన దీనత్వాన్ని ప్రత్యక్షపరచాలి అంటే గాడిదే కావాలి. పైగా గాడిద పిల్ల అంటే గాడిద పిల్లే. ఎందుకు అంటే ఎవరు ఎక్కనిదే ఆయనకి ఇప్పుడు వాడబడాలి అంటే పిల్లే. పిల్ల అంటే అక్కడ మరీ పిల్లని కాదు, చెప్పండి. పిల్ల అంటే ఆయన ఎక్కడానికి అర్హత కలిగింది, ఎక్కితే ఆపగలిగిందే, కానీ ఎప్పటివరకు ఎవరు ఎక్కంది అనే ఉద్దేశాన్ని మాత్రమే మనం అక్కడ తీసుకోవాలి. అర్థమైందా? ఇకపోతే మరి బట్టలు ఎందుకు పరిచారు? వారు తమ బట్టలు పరిచారు కదా. వారు బట్టలు ఎందుకు పరిచారు, మట్టలు ఎందుకు పరిచారు అంటే దీనికి రెండు కారణాలు. బట్టలు పరచడానికి కారణం ఏంటి అంటే ఒకసారి ఈ మాటను చూద్దామా. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఏం జరిగింది అంటే యెహూ అనబడిన వ్యక్తిని రాజుగా అభిషేకించడం జరిగింది. ఆ తర్వాత అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఇక్కడ నింషీ కుమారుడు షాపాతు కుమారుడిని యెహూ గారిని రాజుగా చేయాలనుకున్నారు. ఆహాబు సంతతిగా వారిని నిర్మూలించడానికి దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అతను. ఇతన్ని అభిషేకించిన తరువాత జరుగుతున్నది ఏంటి అంటే ఇతడు ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం పొందాడో వెంటనే ప్రజలు తమ వస్త్రాలన్నీ తీసుకుని వెళ్ళి అతను కూర్చున్న ఆ మెట్ల కింద అతని కింద పరిచి యెహూ రాజై ఉన్నాడు అని చెప్పారు. అంటే వారు తమ బట్టలు పరిచి చెప్తున్న మాట ఏంటి అంటే యెహూ మాకు రాజు. అంటే ఒక వ్యక్తిని ఏ వ్యక్తి అయినా తన సొంత రాజుగా భావించినప్పుడు చేసే పనేంటి అంటే ఈ వచనాలను బట్టి వారి బట్టలను పరిచారు అంటేనే ఆ వ్యక్తిని వారు తమ రాజుగా స్వీకరిస్తున్నారు అని అర్థం. అర్థమైందా? యెహూని రాజుగా చేసినప్పుడు ప్రజలు ఏం చేశారు? బట్టలు పరిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడానికి సిద్ధపరుస్తున్న గాడిద పైన ప్రజలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయనను తమ రాజని ఒప్పుకుంటున్నారు. కానీ మళ్ళీ వారంలోపు ఏం జరిగింది? మీ రాజును ఏమి చేతును అని అడిగాడు పిలాతు. మీ రాజును ఏమి చేతును అని అనడంలో ఆంతర్యం ఏంటో తెలుసా? ఇదే, మీరు రాజుని ఒప్పుకున్నారు కదా మొన్న, అంతేనా? మీరు రాజుని ఒప్పుకున్నారు కదా. ఆయన కూడా ఏమని చెప్పుకున్నారు? రాజునని చెప్పుకున్నారు కదా. కాబట్టి మీ రాజుని ఏం చేయమంటారని ఆయన ఏం చేయాలి? సిలువ వేయము, సంహరించుము అని కేకలు వేశారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మొదట వారు నిజంగా తమ రాజనే ఒప్పుకున్నారు. కానీ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న పరిసరాలను బట్టి, మనుషులను బట్టి దానిలో నుంచి బయటకు వచ్చేసారు. కానీ ఈరోజు అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకసారి దేవుణ్ణి నీ దేవునికి అంగీకరించి, రాజుని నీ రాజుగా అంగీకరించితే, ఆదరణకర్తను నిన్ను ఆదరించే వ్యక్తిగా నువ్వు అంగీకరిస్తే, నువ్వు సంపూర్తిగా తెలుసుకొని అంగీకరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దానిలో నుంచి బయటకు రాకూడదు. వస్తే ఆనాడు సిలువ వేసిన ఆ ప్రజలకి, అంతకుముందు రాజు అని పొగిడిన వారికి, మనకి ఎలాంటి భేదము ఉండదు. అర్థమైందా? బట్టలు పరచడంలో కూడా కనబడుతున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని రాజు అని
చెప్పడమే. అర్థమైందా? యెరూషలేములోనికి ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నారు చెప్పాలి. యెరూషలేములోనికి ఆయన ఎలా వస్తున్నారు? రాజుగా. మొదటిసారి కూడా ఎలా వచ్చారు? రాజుగా పుట్టి రాజుగానే వెళ్ళాడు. కానీ ప్రజలు ఏదో బాలుడు వచ్చాడు వెళ్ళాడు అన్నట్టే చూశారు. ఇప్పుడు రాజుగానే వస్తున్నా అప్పుడు కూడా ప్రజలు రాజుగా అంగీకరిస్తున్నారు, కానీ నిలబడలేని స్థితిలోనే ఉన్నారు. కాబట్టి బట్టలు పరచడం వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే ఆయన రాజు అనడానికి ప్రతి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూడవది, మట్టలు కొమ్మలు ఎందుకు వాడారు? ఖర్జూర మట్టలు వాడినట్లుగా యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. ఎందుకు వాడారు అంటే మట్టలను ఎక్కువగా ఎప్పుడు వాడేవారు ఇశ్రాయేలీలు అంటే ఉత్సవ కాలంలో, పండుగ సమయంలో. ఒక్కసారి ఆ మాటను చూసుకుందామా? లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనం. లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనంలో, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఉత్సహించడం అంటే సంతోషించడము. మరొక సందర్భంలో కనిపిస్తుంది మనకు ఉత్సవం చేసుకోమని, అంటే పండుగన్నా ఆనందమన్నా, ఆనందించేదే పండుగ అన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఇక్కడ మనం గమనిస్తే కొమ్మలను ఎందుకు పరుస్తున్నారంటే వారంతా చాలా సంతోషంగా ఉన్నారు. వారంతా ఎలా ఉన్నారు అంటే క్రీస్తు తమకు రాజుగా ఉన్నందుకు, క్రీస్తుని తమకు రాజుగా చేసుకున్నందుకు, రాజుగా గుర్తించినందుకు వాళ్ళంతా ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఈ లోకానికి వచ్చారు, రాజుగా యెరూషలేములోనికి వెళ్ళారు, రాజుగానే మరణించారు. అందుకే మనం రక్షించబడేటప్పుడు ఏమని అంగీకరించాలి అంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. అలాంటి వ్యక్తికే రక్షణ. మనం రోమపత్రిక 10:9 మనం చూసే మాట. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ఏ కాలంలోనైనా ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు వారిని ఏమని అంగీకరించాలి? రాజుగా. అంగీకరించినప్పుడు ఏం చేయాలి? సంతోషంగా అంగీకరించాలి. ఆయన ఎలా అంగీకరించాలి? తప్పదనో ఏమోలే అనో కాదు, చాలా సంతోషంగా నా కొరకు వచ్చిన రాజు, ఆ రాజుని నేను నమ్మితే ఆ రాజే నన్ను నిత్య జీవానికి రారాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు అని ఎవరైతే ఉత్సవంగా ఆనందంగా అంగీకరిస్తారో అది దేవునికి నచ్చే విషయం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించిన విషయాలు ఏంటి అంటే ప్రపంచమంతా క్రైస్తవులు చేస్తున్నారు ఈస్టర్కి ముందు వారము మట్టల ఆదివారంగా. ఆ రోజు వాళ్ళు ఎలా చేసుకుంటున్నా ఈరోజు మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు మనకి రాజు. ఆయనను మనం ప్రభువుగా అంగీకరిస్తేనే నిత్య జీవం. ఎందుకంటే అలా అంగీకరించి అలా ఒప్పుకుంటేనే మనకి రక్షణ వస్తుంది. అలా రక్షించబడిన మనం అంతం వరకు జాగ్రత్తగా బ్రతికితేనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. కాబట్టి మనము కూడా ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారిలా బ్రతకాలి. ఎలా? దావీదుకు కుమారుల్లా, దేవునికి కుమారుల్లా, క్రీస్తుకు సహోదరులా. ఎలాంటి విషయాలు అంటే మనము ఏదైతే విశ్వసించి రక్షణలోనికి వచ్చామో అది మన పిల్లల 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 తరాల వరకు స్థిరపరిచేలా మనం అంగీకరించాలి. మనం వరకు భక్తి చేసి మా పిల్లలు వాళ్ళ ఇష్టం అండి వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతారు అన్నట్లు కాదు, కానీ మనం నమ్మింది సత్యమైతే ఆ సత్యమే మన పిల్ల తరాలకు అందజేయగలగాలి. సింహాసనం స్థిరపరచడము లేక విశ్వసించిన విషయాన్ని స్థిరపరచడము అంటాం దీనిని. అలాగే క్రీస్తును కలిగిన మనము క్రీస్తు వలె జ్ఞానంగా బ్రతికే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడట్లా నేను, ఆత్మ సంబంధమైన జ్ఞానమైన క్రీస్తును కలిగిన మనము జ్ఞానవంతులుగా మారాలి. రాజైన క్రీస్తుని కలిగిన మనము రాజులుగా మారాలి. ఎప్పుడు? రక్షించబడినప్పుడే మనకు పెట్టబడిన పేరేంటి? రాజులైన యాజక సమూహము కదా. కాబట్టి
రాజుగా యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నారు. అందుకు సంకేతంగా ముందే ప్రవచనంలో చెప్పబడింది. ఏ ప్రవచనం అది చెప్పాలి? ఏ ప్రవచనం అది? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇది మనందరికీ తెలిసింది. కానీ యేసుక్రీస్తు వారు రాజని, గాడిద పైన వస్తారని జకర్యా గారి కంటే ముందే ప్రవచించబడింది. ఒక్కసారి ఆ ప్రవచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఎక్కడది అంటే ఆది కాండము 49వ అధ్యాయము 11వ వచనం. ఆది కాండము 49వ అధ్యాయము 11వ వచనం. ఇది యూదా గారిని గూర్చి యాకోబు గారు చివరి దశలో ఇస్తున్న దీవెన. తన కుమారులందరినీ పిలిచి అంత్య దినములలో తమకు సంభవించబో వాటిని చెప్తున్న విషయాలు. అందులో 9వ వచనంలో యూదా కొదమసింహం అని మొదలుపెట్టి 11వ వచనం వచ్చేటప్పటికి ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి అనే మాట కనబడుతుంది. ద్రాక్షావల్లి ఎవరో మనకు తెలుసు కదా. నేను నిజమైన ద్రాక్షావల్లి. నేను ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకునే మాట. దీనిని ప్రారంభంలోనే యూదా గారు ప్రవచించారు. యూదా గారి విషయంలో యాకోబు గారు చెప్పిన మాట. అంటే యూదాలో నుండే ద్రాక్షావల్లి వస్తుందని, ఆ ద్రాక్షావల్లి గాడిద పైన ఎక్కుతుందని, ఆ ద్రాక్ష రక్తములోనే వస్త్రాలు ఉతుక్కోవలసిన పరిస్థితి ఉంటుంది అని. అంటే మనమంతా యేసుక్రీస్తు వారి రక్తంలో మన పాపములను కడుక్కోవాల్సిందే కదా, మన వస్త్రాలు తెలుపు చేసుకోవాల్సిందే కదా. ఇవన్నీ అంత్య దినాలలో జరుగుతాయి అని యాకోబు గారు ఆది కాండములోనే ప్రవచించారు. దానిని జ్ఞాపకం చేశారు జకర్యా గారు, దానిని నెరవేర్చారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి లేఖనంలో సున్నైనా పొల్లైనా సరే నెరవేరకుండా తప్పిపోదు అన్నది మనం జ్ఞాపకం పెట్టుకుంటే, యాకోబు గారు ఇచ్చిన దీవెన ఫలితము, జకర్యా గారు చెప్పిన ప్రవచన ఫలితము తప్పకుండా యేసుక్రీస్తు వారు వెళ్ళాలి. రెండవది, ప్రజలు పలికిన దావీదు కుమారుడు అనే మాట తప్పకుండా ఆయన జీవితంలో ఈ సందర్భంలో ప్రత్యేకంగా నెరవేర్చబడింది. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాము, మనం ఎలా జీవించాలి, మన విషయంలో దేవుని సంకల్పం ఏంటి? ఎందుకంటే తిమోతి గారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు నిన్ను గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనం ప్రకారం బ్రతుకు తిమోతి అని పౌలు గారు చెప్పారు. అంటే మనందరి గురించి కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి లోకానికి మనల్ని పంపించారు. అది ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే మనం తిరిగి మరలా ఆయన దగ్గరికే వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి ఎలా ఉండాలి అంటే మనము కూడా నిజమైన రాజులైన యాజక సమూహంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు మన కొరకు ఎలా ప్రాణాన్ని త్యాగం చేశారో మనం మన సహోదరుల కోసం ప్రాణత్యాగం చేయ బద్దులమై ఉన్నాం. రాజు ఎలా ఉండాలి అంటే తన రాజ్యంలోని వారిని కాపాడుకోగలగాలి. అలా చేయలేనప్పుడు రాజుగా అతను ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి మన రాజు ఎలాంటి రాజు అంటే అపజయం ఎరుగని రాజు. అవునా? అపజయం ఎరుగని రాజు, ప్రాణాన్ని సహితం ఇచ్చే విషయంలో. ఎవరైనా మిగిలిన విషయాల్లో ఏమైనా జంకుతారేమో కానీ ఆయన ప్రాణాన్ని ఇచ్చే విషయంలో కూడా భూమి మీద ఒక రాజు అయినా కొన్ని సందర్భాల్లో తప్పిపోయాడేమో, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి విడిచిపెట్టేస్తాడేమో, కానీ ఈ రాజు మాత్రం అందరినీ కాపాడుకోవడం కొరకే త్యాగం చేసిన రాజు. కాబట్టి యేసుక్రీస్తు వారిని రాజుగా పరిచయం చేయడానికి, రాజుగా ఆయన చేయబోయే విషయాలు చెప్పడానికి, ఆయనను మనం రాజుగా విశ్వసించాలనే విషయాన్ని తెలియచేయడానికి ఎన్నో విషయాలు దేవుడు రాయించారు. అవన్నీ చాలా వరకు మనం ఈరోజు మాట్లాడుకోగలిగాము. ఒకటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రాజును కలిగిన మనము అసలు ఆయన నిజంగా మనం రాజుగా అంగీకరించామా లేదా, అవసరాలు తీర్చేవానికి గుర్తించామా? ఒకసారి చూద్దాము. ఆయన రాజుగా అంగీకరించకపోతే మనం పొందిన రక్షణకు అర్థమే ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు మన రాజుగా ఉంటే మన బ్రతుకులు చాలా బాగుంటాయి. రేపటి రోజు ఆయన మనలను తండ్రికి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మన గురించి దేవుని సంకల్పం ఏంటి అనేది ఆలోచించి ఆయన ఇష్టాన్ని నెరవేర్చి క్రీస్తులా మనము కూడా త్యాగం చేసి తండ్రి మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి మనము కూడా పరలోకమునకు వెళ్ళి తండ్రితో ఆనందించే భాగ్యాన్ని
పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.